ఈ క్లాదయ అనేటువంటి చక్రవర్తి ఆ రోమా మీద లేదా ఇటలీ దేశం మీద రాజుగా ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో అతనికి యూదుల మీద కోపం వచ్చి యూదులందరూ కూడా దేశం విడిచిపోవాలను అని ఆజ్ఞాపించాడు. యూదులందరూ కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. యూదులందరూ కూడా ప్రాంతం అంతా విడిచిపోవాలని ఆజ్ఞాపించాడు. ఇలాంటి పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం పోవడం అంటే చాలా కష్టమైన విషయం. ఒక ప్రాంతం విడిచి ఒక ప్రాంతంలో సెటిల్ అయిపోయి, ఒక ప్రాంతంలో గృహాలను ఏర్పరచుకొని, ఒక ప్రాంతంలో మీరు చక్కటి వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, చక్కటి వ్యాపారం చేస్తున్నారు. ఏమిటి వ్యాపారం అంటే డేరాలు కుట్టుతూ, గుడారాలు సంబంధించినటువంటి డేరాలు కుట్టడం, ఈ చక్కటి వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారం సెటిల్ అయిపోయి చక్కటి ఇల్లు కట్టుకొని వారికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుని జీవిస్తున్నటువంటి టైంలో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడం అంటే ప్రభుత్వం యొక్క మాట, ప్రభుత్వం యొక్క శాసనాన్ని వారు మరి పాటించవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎంత కష్టమో తెలుసా అండి. పోలవరం ప్రాంతం వారందరూ కూడా మరి ప్రాజెక్టులు కడుతున్నాం, ఈ ప్రాంతం వారందరూ కూడా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు శాసనం చేశారు. శాసనం చేసి ఆ ప్రాంత వాసులందరికీ కూడా లేఖలు పంపించారు. ఆ ప్రాంత వాసులందరూ కూడా చాలా బాధపడ్డారు, కలత చెందారు. మా బ్రతుకులు ఏంటి, ఇక్కడ పొలాలన్నీ ఏమైపోతాయి, అక్కడ కష్టపడి సంపాదించుకున్నటువంటి పొలాలన్నీ ఏమైపోతాయి, ఈ పొలాలన్నీ కూడా. ఈ సేవకుడు కూడా అదే చేతివృత్తిని కలిగి ఉన్నవాడు కాబట్టి ఆ చేతివృత్తిని వారికి ఉన్నటువంటి చేతి నైపుణ్యతను బట్టి అతడు వెతుక్కుంటూ ఆ చేతి నైపుణ్యతను బట్టి సేవకుడు అనేవాడు ఎవరింటికి వచ్చారండి? వారింటికి వచ్చారు. ఆ కుటుంబము గమనించినట్లయితే ఆ సేవకుడిని చేర్చుకున్న కుటుంబంగా అనబడతాం. మూడవది ఏంటండి? చేర్చుకున్న కుటుంబం, సేవకుడిని చేర్చుకున్న కుటుంబం. ప్రియులుగా పౌలు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మనం ఇప్పుడు ఎక్కడ వచ్చి పౌలు గారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. ఇప్పుడు అంగడికి ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడే కదా చదువుకున్నా అమ్మా, కొరింథీ నుంచి వచ్చారా? నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అమ్మా భోజనం పెట్టిండమ్మా, భోజనం ప్రారంభం చేసుకున్నా. పోదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏథెన్స్ నుంచి వచ్చారు. ఏథెన్స్ నుంచి వచ్చారు. దేని స్తోత్రం కలిగిన గాక. ఈయన అయితే తీసుకెళ్ళా ఇంకా అక్కలు ఏమన్నా అయితే వచ్చారండి. ఓకే అక్కడ ఏం చేస్తుంటారు? నాకు డైలాగ్ కొడతారు. ఏంటంటే అపరం ఉందండి, బాగాలేదండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరేలేండి, మాకు దగ్గర ఏమైనా అవకాశం ఉంటే మేము చెప్తాంలేండి, తర్వాత వెళ్ళిపోతాం, తర్వాత మీకు ఫోన్ చేస్తామండి, మెసేజ్ పంపిస్తామండి, తర్వాత ఉత్తరం రాస్తామండి అని చెప్పి పంపించేది. కానీ వాళ్ళు ఏం చేశారండి? సేవకుడు అనేటువంటి దాంట్లో అతని ఎవాంజలిస్ట్, బోధకుడు అనేటువంటి దాంట్లో అతన్ని చేర్చుకున్నటువంటి కుటుంబంగా కనబడుతుంది. చేర్చుకున్న కుటుంబం. ఒక కుటుంబము సేవకుడిని ఎప్పుడైతే చేర్చుకుంటుందో ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు రావడం ప్రారంభించబడతాయి. సహోదరుడా, సహోదరి, ఎక్కడో ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టి